ఫ్రెండ్స్ వీడియో అయితే చూడండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే వీడియో పెట్టాను చూడండి. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా! ఒక వీడియో అనేది. ఈ వీడియో తప్ప నేను 2 వీడియోస్ అయితే నేనే చేసిన బాయ్‌ది, గర్ల్‌ది. ఓకే. నచ్చితే లైక్ చేయండి. మన సబ్‌స్క్రైబర్ ఈ సాంగ్ మీద చేయమన్నారు. సేమ్ ఇలాగే చేయమని అన్నారు కాబట్టి, నేను మీకు బోనస్‌గా అలర్ట్ మోషన్‌లో చేపిన తర్వాత క్యాప్‌కట్‌లో కూడా చెప్పాను. అంటే చాలామందికి క్యాప్‌కట్‌లో చేయడం ఇష్టం ఉంటది. చాలామందికి అలర్ట్ మోషన్‌లో. కాబట్టి 2 ఉంటది కాబట్టి చూసి చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ అలర్ట్ మోషన్‌లో చెప్తాను. లాస్ట్‌లో ఒకవేళ వీడియో ఉంటే వీడియోతోటి మీరు క్యాప్‌కట్‌లో చేసుకోండి. చాలా బాగుంటది. క్యాప్‌కట్‌ది నేనైతే మీకైతే సజెస్ట్ అయితే ఇస్తాను. ఎందుకంటే క్యాప్‌కట్‌ది చాలా బాగుంటది. ఎందుకంటే అందులో ఒక బ్ల ఓలా బ్లర్ అని ఉంటది కదా! అది మీరు యాడ్ చేస్తే చాలా సూపర్ లుక్ ఉంటది. నేను ఎండింగ్‌లో చెప్తాను. స్లో మోషన్ కూడా చాలా యూజ్ అవుతుంది అందులో. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. ఫోటోతోటి చేద్దామంటే ఫోటోతోటి ట్రై చేయండి. నో ప్రాబ్లమ్. ఒకవేళ వీడియోతోటి చేద్దామని అనుకుంటే వీడియో క్లిప్స్ మీరు కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే సింగిల్ వీడియో ఉన్న దాన్ని మీరు ఒక 5 సెకండ్, 10 సెకండ్ వీడియో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే స్లో మోషన్‌లో పెట్టుకోవచ్చు మనం. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇందులో నేను ఒక ఫోటో పెట్టాను. ఇక్కడ చూడండి. ఈ ఫోటో అయితే ఉంటది. ఓకే. ఈ ఫోటో ప్లేస్‌లో మీ యొక్క ఫోటో పెట్టి ఎక్స్‌పోర్ట్ చేసినా కూడా వచ్చేస్తుంది. లేదు మేము వీడియో క్లిప్పే యాడ్ చేద్దామని అనుకుంటే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఈ ఫోటోని డిలీట్ చేసినా నో ప్రాబ్లమ్. నాకంత అవసరం కూడా లేదు. ఓకే. ఫస్ట్ ఇక్కడ మనం ఎక్కడంటే 1 సెకండ్ 26 మిల్లీ సెకండ్‌లో వచ్చి మీ యొక్క వీడియో ఉంటది కదా! ఇది వేస్ట్ వీడియో కట్ చేస్తా. ఇది ఓకే. వీడియో యాడ్ చేసిన. ఈ వీడియోని లాంగ్ ప్రెస్ చేసి కిందికైతే తీసుకొస్తున్నా. ఓకే. తీసుకొస్తే ఈ వీడియో ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తది. ఓకే. వీడియో ఒకవేళ తక్కువనే ఉందని అనుకుందాం మనం. ఈ వీడియో కూడా తక్కువనే ఉంది. ఓకే. ఈ వీడియోని మనం ఎండింగ్ వరకైతే జరుపుతున్నా. కొంచెం స్లో మోషన్‌లో వస్తది కానీ బాగానే వస్తది. ఓకే. ఇదైతే 100% ట్రై చేసుకోవచ్చు. లేదు మాకు స్లో, ఫాస్ట్ కావాలంటే ఇక్కడ మీరు మళ్ళీ కీ యానిమేషన్ అయితే పెట్టుకోవాలి. దీనికి కూడా కీ యానిమేషన్ అలో ఉంటది. ఓకే. మీరు చేసుకుంటే సెట్ అయిపోతది. మీ చాయిస్ అది. ఓకే. నేనైతే ఒకటైతే సజెస్ట్ చేస్తున్నా. కానీ ఇక్కడ మీరైతే ఒక మంచి కింద ప్లస్ సెకన్ ఒక షేప్ తీసుకోండి చెప్తాను. కలర్ గ్రేడింగ్ అంటే కొంచెం సాచురేషన్ పెట్టుకోండి. ఆ షేప్‌ని కొంచెం మొత్తం స్క్రీన్ మొత్తం చేసిన ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి మళ్ళీ సాచురేషన్ యాడ్ చేసి ఈ సాచురేషన్ అయితే ఎక్కువ పెట్టుకోండి. ఒక 60, 70 పెట్టుకోండి. కొంచెం బాగా అనిపిస్తది. కొంచెం కలర్‌ఫుల్‌గా. ఓకే. అంతే కొంచెం లైటింగ్ బాగుంటది. ఓకే. లేకపోతే ఇలా పెట్టినా కూడా నో ప్రాబ్లమ్. ఓకే. కానీ ఇక్కడ మీరైతే విగ్నెట్ అయితే యూజ్ చేయండి. మీ వీడియో ఉన్నా, ఫోటో ఉన్నా విగ్నెట్‌లోకెళ్ళి విగ్నెట్ యూజ్ చేస్తే ఇంకా సూపర్ లుక్ అయితే ఉంటది. విగ్నెట్ యూజ్ చేసినా, పంచ్ ఔట్ ఆన్ చేసినా ఫెదర్ ఉంటది కదా! ఫెదర్ మాక్సిమం పెంచుకున్నా ఇలా. చూడండి చాలా సూపర్‌గా అయితే ఉంటది. ఇది మనం చేయబోతే అలర్ట్ మోషన్‌లో మీకు క్యాప్‌కట్‌లో కూడా చెప్తాను. క్యాప్‌కట్ కోసం ఫస్ట్ నేనైతే వీపీఎన్ అయితే కనెక్ట్ చేసుకున్నా. ఫోటోతోటి చేద్దామని అనుకుంటే మీరైతే డెఫినెట్‌లీ అలర్ట్ మోషన్‌లోనే చేయండి. ఓకే. క్యాప్‌కట్ ఎందుకులే గానీ. ఓకే. ఫస్ట్ వీపీఎన్ కనెక్ట్ చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే. నేను క్యాప్‌కట్ ఒక వర్షన్ మార్నింగ్ వీడియో చేసినా కావాలంటే యూజ్ చేయండి. చాలా మంచి యాప్ అది. మీకు డెఫినెట్‌లీ కావాలి. షార్ట్‌లో చూడండి. లేకపోతే రీల్స్‌లో. ఓకే. ఇప్పుడు నేనైతే క్యాప్‌కట్ ఓపెన్ చేస్తున్నా. ఒక్క నిమిషం. ఓకే. క్యాప్‌కట్ అయితే ఓపెన్ చేసుకున్నా. న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇలా అప్డేట్ వస్తే అప్డేట్ మీద క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను మీకైతే ఒక వీడియో క్లిప్ అయితే ఇచ్చాను. ఓకే. ఆ వీడియో క్లిప్‌ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకేనా? లిరికల్ వీడియో ఉంటది అది. ఓకే. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి లిరికల్ వీడియో ఉంటది. ఇది మనకు ఏదైతే మనకు ఈ ఇయర్ ఫోన్స్ ఎప్పుడైతే వస్తదో మనకు అంతవరకు మాత్రం మనం చెప్తాను ఒక నిమిషం. ఓకే. ఇంతవరకైతే మనం కట్ చేసుకుందాం ఫస్టు. కట్ చేసిన తర్వాత ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేద్దాం. ఓకే. డిలీట్ చేసేసిన. ఓకే. దీనికి సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టేద్దాం. ఈ వీడియోకున్న సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాం. ఎందుకంటే తర్వాత మనం ఆటోమేటిక్‌గా పెట్టుకోవచ్చు దానికి కానీ. ఓకే. ఇప్పుడు మన వీడియో ఉంటది కదా! కింద ప్లస్ సెకన్. నేను ఒక వీడియో ఉంది. ఇంతకుముందు యూజ్ చేసిన వీడియోనే పెడుతున్నాను. ఇది ఓకే. ఈ ఎక్స్‌ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేస్తాను. వేస్ట్ పార్ట్ అనేది. ఓకే. ఓకే. ఈ స్టార్టింగ్‌లో ఇయర్‌ఫోన్ అనేది యాడ్ చేసిన దాని తర్వాత వీడియో క్లిప్ ఉంది. ఇప్పుడు మనం లిరికల్ వీడియో యాడ్ చేద్దాం. నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే లిరికల్ వీడియో ఇచ్చాను. కింద ఇక్కడ మనకు ఓవర్‌వ్యూలోకెళ్తే మీకైతే ఆ వీడియో అయితే ఉంటది. ఆ వీడియో అయితే యాడ్ చేసుకోండి. దీనికి సాంగ్ కూడా ఉంటది. సాంగ్ అలాగే ఉంచుకోండి.
ఓకే, యాడ్ అయితే అయిపోయింది. దీన్ని మనం కరెక్ట్‌గా సైజ్‌లో అయితే జూమ్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్‌లోకి వెళ్ళి మీరైతే ఓకే, ఇక్కడ మనం లైటింగ్‌లో అయితే పెట్టుకోండి. లైటింగ్ లేకపోతే ఇక్కడ మనకు ఫిల్టర్ అయినా పెట్టుకోవచ్చు. లైటింగ్ బాగుంటది, పెట్టుకోండి. ఓకే, పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు మనం కరెక్ట్‌గా ఇక్కడ వచ్చి ఓకే, ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. వీడియో ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఓలాప్ బ్లర్ అయితే 100% యూజ్ చేయండి. మీ యొక్క ఎక్కడైతే వీడియో రివీల్ అవుతుందో ఆ ప్లేస్‌లో మీరైతే ఓపెనింగ్, క్లోజింగ్ అని ఒకటి ఉంటది. అందులో మీకైతే ఓలాప్ బ్లర్ అయితే ఆల్రెడీ ఉంటది. కాబట్టి మీరైతే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, యాడ్ చేసిన ఇది. కొంచెం నెట్ ప్రాబ్లమ్ ఉంది. మీరు డెఫినెట్‌లీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాంతో పాటు ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే ఉంటది ఇందులో. ఓకే, వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ వీడియోలోకి వెళ్తే ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే ఉంటది. ట్రెండింగ్‌లోనే మీకు ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే దొరుకుతుంది మీకు. ఓకే, ఇది లైటింగ్ ఫ్లాష్ అని ఉంటది. ఇది మీరు మధ్యలో మధ్యలో పెట్టుకుంటే అంతే. ఇప్పుడు మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. స్లో మోషన్ మీ వీడియో అంత పెద్ద లేకపోయినా కూడా మీరు స్లో మోషన్ కూడా చేసుకోవచ్చు. వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు స్పీడ్ అని ఉంది కదా! ఈ స్పీడ్‌లోకెళ్ళి మీరు నార్మల్‌గా ఇక్కడ కర్వ్ యాడ్ చేస్తే కూడా స్లో మోషన్ ఫాస్ట్‌గా స్లోగా అయితే చేసుకోవచ్చు. ఇంతే. ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.